అల్లం బెల్లం ఎప్పుడైనా తిన్నారా? కనీసం ఈ పేరు విన్నారా? నేనైతే ఫస్ట్ టైం సండే రోజు విన్నాననమాట. అది కూడా ఫస్ట్ టైం అప్పుడే తిన్నాను కూడా. సండే మా రిలేటివ్స్ ఫంక్షన్ ఒకటి ఉంటే వెళ్తున్నామన్నమాట. సో దారిలో అక్కడ రోడ్ సైడ్‌కి ఫ్రూట్స్ అండ్ ఈ బెల్లం అమ్ముతున్నారనమాట. ఫ్రూట్స్ తీసుకోవడం కోసం ఆపాము. అక్కడ వాళ్ళు అడిగారు తాటి బెల్లం కావాలా అంటే వద్దు అని చెప్పాను. బికాజ్ మా ఇంట్లో పౌడర్ ఉంది దానిది. అండ్ అల్లం బెల్లం కావాలా అని అడిగారు. అదేంటి నేను ఫస్ట్ టైం వింటున్నాను. ఎలా తయారు చేస్తారు? దేనికి వాడతారు? అని చెప్తే వాళ్ళు చెప్పారు ప్రిపేర్ చేసేటప్పుడే అందులోకి అల్లం, మిరియాల పొడి వేసుంటారు. సో టీలోకి అలా వేసుకోవచ్చు. చాలా బావుంటుంది అని చెప్పారు. కొంచెం టేస్ట్ చేయడానికి ఇచ్చారు. నేను అది తినుకుంటూ వెళ్ళిపోయాం మేము యాక్చువల్‌గా. ఇది ఎగ్జాక్ట్ అల్లం మురబ్బ టేస్ట్ వచ్చింది. అప్పుడు నాకు స్ట్రైక్ అయింది. ఎప్పుడైనా గొంతు నొప్పి జలుబు ఉన్నప్పుడు ఇది తినడం లేదా టీలోకి వేసుకొని తాగడం చేయడం వల్ల మంచి రిలీఫ్‌గా ఉంటుంది కదా అనిపించి తీసుకోవాలనిపించింది. బట్ మేము వెళ్ళిపోయాం కాబట్టి మా ఆయనను ఆ రోజు నుంచి చెప్తూ వస్తున్నా అనమాట. ఎక్కడైనా కనిపిస్తే తీసుకురమ్మని. ఇవాళ తీసుకొచ్చారు. టీలోకి వేసుకొని తాగడమేమో గానీ జస్ట్ నాకు అలా తింటుంటేనే చాలా బాగా అనిపించింది. టూ స్వీట్ అయితే లేదనమాట ఇది. అంతే వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్. మేక్ ష్యూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లక్కీ లియా ఛానల్.